హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈ కరివేపాకు చూడండి, ఇది చాలా స్పెషల్ కరివేపాకు అండి. దీని పేరు వచ్చేసి బ్రెజిలియన్ కరివేపాకు అనమాట. మన దగ్గర 2 ప్లాంట్స్ ఉన్నాయి. బ్రెజిలియన్ కరివేపాకు ఉంది అండ్ నార్మల్ కరివేపాకు కూడా ఉంది. ఇవైతే స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుందండి. ఇదైతే నార్మల్ కరివేపాకు, కొంచెం స్మెల్ ఉంటుంది, లీవ్స్ పెద్దగా ఉంటాయి. ఇది వచ్చేసి బ్రెజిలియన్ కరివేపాకు. ఇది లీవ్స్ అయితే చిన్న చిన్నగా ఉంటాయి, బంచెస్గా వస్తాయి, కానీ స్మెల్ అయితే ఆ ఏరియా మొత్తం వచ్చేస్తుందండి. ఇక మన మునగ చెట్టు గురించి చెప్పనవసరం లేదు. అవి ఎప్పుడు మునక్కాయలు వస్తూనే ఉన్నాయి. మన గార్డెన్లో మన మునగ చెట్టుకి కాసిన తాజా మునక్కాయలతో మనం ఈరోజు వంట చేయబోతున్నాం అనమాట. అండ్ మనం బ్రెజిలియన్ కరివేపాకు కూడా ఇందులో యూస్ చేస్తున్నాము. అండ్ ఈరోజు రెసిపీలో అయితే వాడేవన్నీ కూడా ఆర్గానిక్ వెజిటేబుల్సేనండి. ఇంకా చూసారు కదా మన మునగ చెట్టు ఎన్ని కాయలు వచ్చేసాయో. ఒక్కొక్క చోటే గుత్తులుగా మునక్కాయలు అయితే కాస్తున్నాయండి. చాలా బాగా వస్తున్నాయి మునక్కాయలు అయితే. అండ్ ఇంత ఫ్రెష్గా వచ్చిన మునక్కాయలతో సాంబార్ పెడితే ఆ రుచే వేరండి. ఈ రుచికి తగ్గట్టు ఒక స్పెషల్ హీరోయిన్ ఉందండి, అదేనండి కందిపప్పు. ఇదైతే నాకు కారం నుంచి నాకు మా ఫ్రెండ్ నా 10th క్లాస్కి పంపించిందండి. ఈ నాటు కందిపప్పు అనమాట. ఇవి వాళ్ళ పొలంలో పండించారు. ఇవి వెరీ స్పెషల్ అండి. ఇంకా మన తోటలోని మునక్కాయలు, మన ఫ్రెండ్ ఇచ్చిన కందిపప్పు అండ్ మన బ్రెజిలియన్ కరివేపాకు అండ్ నార్మల్ కరివేపాకుతో ఈరోజైతే సాంబార్ రెడీ చేసేసానండి. బ్రెజిలియన్ కరివేపాకు పైన వేస్తుంటే ఆ స్మెల్లే గుమాలిస్తూ ఉండిందనమాట. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.